ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మన తెలంగాణ దేడుఫుటియా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చుకుంటూ పెడుతున్నా. రేవంత్ రెడ్డి ఏమన్నావా? మోడీ గారిని అమిత్ షా గారిని పండబెట్టి దొక్కుతావు, నీ అవకాశం ఉన్నదంతా బిడ్డ. గలీలోకి బయటికి వెళ్ళవు నువ్వు, నీ అవకాశం మాకు తెలియదా? నీ సంగతి తెలియదా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వెనకటికి శశి తరూర్ గారిని కూడా నువ్వు గాడిది అని తిట్టి మళ్ళీ దాని తర్వాత సంజయ్సి చెప్పినావు. నీ అల్ట్రా ఫ్రస్ట్రేషన్ ఎంత ఉంటుందో మాకు తెలియదా? అల్ప సంతోషివి నువ్వు. ఈ ముచ్చట మాట్లాడిక నువ్వు అధ్యక్షుడు అయినావు. చిల్లర పార్టీ చిల్లర అధ్యక్షుడు అని చెప్తున్నారు. ఇంకొక మాట ఏం మాట్లాడతారంటే, తెలంగాణ తల్లిని మనం చూడలేదు, సో శ్రీమతి సోనియా గాంధీ ఇట్లా మాట్లాడాలి. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాటి బలిదేవత శ్రీమతి సోనియా గాంధీ గారు మాత్రము తెలంగాణ తల్లి అంట. ఇగో ఈ తెలంగాణ దేడుఫుటియా మనకు పరిచయం చేస్తాడు. అంటే ఈయనకు అనుకూలంగా ఉంటే ఆనాటి పగబంధము ఇవాళ పేగుబంధం అవుతుంది. ఆనాటి బలిదేవత ఈరోజు మనకు పాలిట దైవం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? నాకు అర్థం కాదు. కానీ ఈడీ బరబ్బర్ పిలుస్తుంది సార్, క్వశ్చన్స్ బరబ్బర్ వేస్తుంది, తప్పు చేస్తే బరబ్బర్ వేస్తుంది. నువ్వైనా నేనైనా. శ్రీమతి సోనియా గాంధీ గారిని పిలిచిందనంటే అదేం కథ? ఎవరినైనా పిలుస్తుంది. అప్పుడు కూడా అమిత్ షా గారు పోయిర్రు, మోడీ గారు పోయిర్రు, పెద్ద పెద్ద వాళ్ళు పోయిర్రు. శ్రీమతి సోనియా గాంధీ గారిని పిలిస్తే మీకెందుకు వస్తుంది? తప్పు చేస్తే బరాబర్ అడుగుతారు. అగ్గిలకి బయటికి రమ్మను శ్రీమతి సోనియా గాంధీ గారిని, అప్పుడు ఒప్పుకుంటాం, సలాం కొడతాం. నేను నీకు చెప్తున్నా, గెలుపు ఓటమిలతో నాకు సంబంధం లేదనంట. మొన్న సీట్లు ఓడిపోయినాం, ఏమైంది? కాంగ్రెస్ ఎంటిక కూడా వీకలేదా? సిగ్గుచరం ఉన్నది ఒక అధ్యక్షుడు అయి చెప్తున్నావు ఇట్లా. గెలుపు ఓటమితో సంబంధం లేకపోతే పీకనికైనా అధ్యక్షుడు. నీకు చెప్తున్నా, తెలంగాణ దేడుఫుటియా నాకు మాట చెప్పు. కాంట్రాక్ట్ల కోసం భారతీయ జనతా పార్టీలకు పోతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్తున్నారు. నీ సంగతి మాకు తెలియదా? అయినా రేవంత్ అన్న నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతానే, అది మీకు సంబంధించో మళ్ళీ ఎవరికి సంబంధించిందో నాకు తెలియదు. కానీ నేను కొన్ని ప్రశ్నలు ఇస్తా. పాదయాత్ర చేసేటప్పుడు మీరు పిక్ పాకెటింగ్లు ఎందుకైతే? కేసులు అయినాయి కదా, కేసులు బుక్ అయినాయి కదా, మేము చూసినాం కదా. గట్లనే బర్కత్పూర్ అలాగా ఇల్లేందే పేకాట నడుస్తుండే ఆ ఇల్లు ఎవరిదే రేవంత్ అన్న? మేము మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళ పేర్లు చెప్పే. అసలు నీ జాతకం ఏడికైనా షురువు అయింది, ఏడికైనా వచ్చినవే. పెరిగింది టీఆర్ఎస్లా, మోసాలు నేర్చింది టీడీపీలా. ఇవాళ కాంగ్రెస్లకు వచ్చి నీతులు వలుకుతున్నావు. ఎవరి కాళ్ళొత్తి నువ్వు లీడర్ అయినావు మాకు తెలియదా? ఫిలిం నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఏమైంది రేవంత్ అన్న? మిమ్మల్ని అడుగుతుంది తెలంగాణ. పడిపోయిన మూతవరికి బద్దలు కట్టినంత మాత్రాన లేవదే ఓ తెలంగాణ దేడుఫుటియా, అడుగుతుంది తెలంగాణ. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.